అందరికీ వందనములు. మన తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. ప్రియులారా, ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఆ విషయాలు ఏమిటంటే, ఎవరెవరు ఆత్మలు, ఎవరెవరు పరిశుద్ధ ఆత్మలు. ఈ విషయాలను మీకు తెలియచేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఎవరెవరు ఆత్మలు. ఇక్కడ ఎవరెవరు ఆత్మలు అని మనం పరిశీలించినట్లయితే, తండ్రి అయిన దేవుడు ఆత్మ అన్నాడు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువే యోహాను పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ అని ప్రకటించాడు, డిక్లేర్ చేశాడు. అలాగే యేసుక్రీస్తు కూడా ఆత్మ అయి ఉన్నాడు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మ అయి ఉన్నాడు. అలాగే ఈ శరీరాల్లో ఉన్న మనం కూడా ఆత్మలమే. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, ఎవరెవరు పరిశుద్ధాత్మలు. ఎవరెవరు పరిశుద్ధాత్మలు. ఎవరెవరు పరిశుద్ధాత్మలు అంటే, తండ్రి అయిన దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధ ఆత్మై ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధ ఆత్మై ఉన్నాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు కూడా పరిశుద్ధ ఆత్మే ఉన్నాడు. అలాగే ఆదామును మనం పరిశీలించినట్లయితే, ఆదామును దేవుడు సృజించినప్పుడు ఆదాము కూడా పరిశుద్ధమైన ఆత్మగానే ఉన్నాడు. అలాగే మనం నేటి కాలంలో మనం పరిశీలించినట్లయితే, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన క్రైస్తవుడు కూడా పరిశుద్ధమైన ఆత్మయే. క్రైస్తవుడు కూడా పరిశుద్ధమైన ఆత్మయే. దేవుడు చిన్ని విషయాలను మన అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక.